గుడ్ ఆఫ్టర్నూన్, వెల్కమ్ టు గుడ్ హెల్త్. ఆర్థరైటిస్తో బాధపడుతున్నారా? ఆర్థరైటిస్ రావడానికి కారణాలేంటి? దీని సిమ్టమ్స్ ఏ విధంగా ఉంటాయి? అదేవిధంగా హోమియోపతిలో దీనికి ఎలాంటి ట్రీట్మెంట్ అందుబాటులో ఉంది? వీటి గురించి తెలియజేయడానికి ఈ రోజు మనతో పాటు ఉన్నారు హోమియోకేర్ ఇంటర్నేషనల్ డాక్టర్ కవిత గారు. వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. హలో మ్యామ్. ఓకే మ్యామ్, ఈ మధ్యకాలంలో మనం చూసుకున్నట్లయితే చాలా మంది కూడాను ఆర్థరైటిస్ ప్రాబ్లంతో బాధపడుతున్నారు. చిన్న వాళ్ళ దగ్గర నుంచి పెద్దవాళ్ళ దాకా కూడాను. అసలు ఈ ఆర్థరైటిస్ ప్రాబ్లం రావడానికి మెయిన్ కాజెస్ ఏంటి? దీంట్లో ఉండే టైప్స్ ఏంటి? యాక్చువల్లీ మనకు ఆర్థరైటిస్ మీరు అన్నట్టుగా చాలామంది చాలా ఇబ్బందులు గురవుతున్నారు. సో చిన్న ఏజ్ నుండి ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఏజ్, చిన్న పిల్లల నుంచి మిడిల్ ఏజ్ గ్రూప్ అండ్ ఏజ్ గ్రూప్ వాళ్ళు. సో మనకు 100 వెరైటీస్ ఆఫ్ ఆర్థరైటిస్ ఉంటాయి. కాకపోతే క్లినికల్గా మనకి 6 to 7 వెరైటీస్ అనేది కామన్గా మనకి విజిట్ అవుతూ ఉంటారు. ఎక్కువగా ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి. క్లినికల్ వెరైటీ కనుక తీసుకుని మనకి ఎక్కువ ఆస్టియో ఆర్థరైటిస్ అని, రుమటైడ్ ఆర్థరైటిస్ అని, యాంక్లోజింగ్ స్పాండిలోసిస్ అని, ఎస్ఎల్ఈ ఆర్థరైటిస్ అని, అండ్ దాంతో పాటు గౌటీ ఆర్థరైటిస్ అని, ఇన్ఫెక్టివ్ ఆర్థరైటిస్ అని, ఇవి మనకు తరచుగా గమనిస్తూ ఉంటాం. సో మనకు అందరికంటే చిన్న పిల్లలు కనుక వచ్చి ఆర్థరైటిస్ కనుక తీసుకుంటే ఎక్కువగా ముఖ్యంగా రుమటైడ్ ఆర్థరైటిస్, ఆటోఇమ్యూన్ డిజార్డర్స్, జువెనల్ రుమటైడ్ ఆర్థరైటిస్ అంటాం, నథింగ్ బట్ పాలీ ఆర్థరైటిస్ అంటాం. అండ్ ఎస్ఎల్ఈ ఆర్థరైటిస్ కూడా మనకి ఏజ్ గ్రూప్లో ఎక్కువ కనిపించే అవకాశాలు ఉంటాయి. అండ్ యాంక్లోజింగ్ స్పాండిలోసిస్ కూడా స్పైనల్ ఎఫెక్ట్ ఉంటుంది. ఇది కూడా 20 to 30 ఏజ్ గ్రూప్లో ఉండే అవకాశాలు ఎక్కువగా ఉంటూ ఉంటాయి. బట్ ఆస్టియో ఆర్థరైటిస్ అనేది మనకి ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఏజ్ ఇంత అది అరుగుదల వల్ల వచ్చే సమస్య, వేర్ అండ్ టేర్ జాయింట్స్ వల్ల కానీ, ఓవర్ బర్డెన్, ఓవర్ యూజ్ ఆఫ్ ద జాయింట్స్ వల్ల కానీ వస్తుంది. కానీ ఏజ్ పరంగా పెరిగిన వల్ల రావాలి. బట్ నవేడేస్ డెఫిషియన్సీ ఆఫ్ ద కాల్షియం కానీ వైటమిన్ డెఫిషియన్సీ వల్ల చిన్నపిల్లలు మనం కూడా ఎక్కువ గమనిస్తున్నాం. అదర్ మెటబాలిక్ డిజార్డర్స్ లైక్ థైరాయిడ్ లాంటి సమస్య కానీ, డయాబెటీస్ సమస్య కూడా ఎర్లీగానే మనం గమనిస్తున్నాం. కాబట్టి ఆ ఏజ్ గ్రూప్లోనే మనం ఎక్కువగా ఇవి డిటెక్ట్ అవ్వడం అనేది గమనిస్తున్నామండి. ఓకే మ్యామ్, ఫస్ట్ మనం ఆస్ట్రియో ఆర్థరైటిస్కి వచ్చినట్లయితే మీరు చెప్పారు ఎవరిలో ఎక్కువగా వస్తుంది అని. సో దీన్ని ఎలా గుర్తించాలంటారు? ఇఫ్ ఇన్ కేస్ వాళ్ళకి వచ్చినట్లయితే ఎలాంటి ట్రీట్మెంట్ తీసుకోవాలి, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి వాళ్ళు? సో యాక్చువల్గా ఆస్టియో ఆర్థరైటిస్ రానికి రీజన్ డిజనరేషన్ ఇస్ అ మేజర్ కాజ్. కాబట్టి సో అరుగుదలను మనం అనేది ఆపేయాలి. ఎట్ ద సేమ్ టైం అన్ని ఏజ్ గ్రూప్ల వాళ్ళకి వస్తుంది కాబట్టి డెఫిషియన్సీ ఉంటే రీజన్ ఉంది కాబట్టి డెఫిషియన్సీ కాల్షియం అండ్ వైటమిన్ సప్లిమెంట్స్ రూపంలో తీసుకోవాల్సిన అవకాశాలు ఉంటాయి. సో ఆస్టియో ఆర్థరైటిస్ ఆఫ్ నెక్ కానీ, బ్యాక్ కానీ, మోకాలు కానీ వచ్చింది అనుకోండి, స్టేజెస్ పరంగా మనకు ట్రీట్మెంట్ ఉండే అవకాశాలు ఎక్కువగా ఉంటూ ఉంటాయి. ముఖ్యంగా లైన్ ఆఫ్ ట్రీట్మెంట్ కనుక తీసుకుంటే మనకు చాలామందికి పెయిన్ కిల్లర్స్ చేస్తూ ఉంటారు ఎక్కువ మంది. సో ఇన్స్టెంట్ పెయిన్ రిలీఫ్ కోసం. బట్ అలాంటి చూసింగ్ ఆఫ్ ద సిస్టమ్ ఈజ్ ఆల్సో వెరీ మచ్ ఇంపార్టెంట్ ఇన్ దీస్ కేసెస్. ఎందుకంటే ఓన్లీ పెయిన్ కిల్లర్ రూపంలో మెడికేషన్ కనుక వాడితే కనుక లైఫ్ లాంగ్ మెడికేషన్ వాడాల్సిన అవసరం ఉంటుంది. అండ్ సర్జికల్గా కూడా వెళ్ళాల్సిన అవకాశం ఉంటుంది. ఒక 4 years 5 years తర్వాత అయినా కూడా కాంప్లికేషన్స్ కూడా వచ్చే ఛాన్సెస్ ఉంటూ ఉంటాయి. బట్ ఎర్లీ స్టేజ్లోనే మనకు చూసింగ్ ఆఫ్ ద సిస్టమ్ కనుక చూసుకుంటే ప్రాబ్లమ్ ఫ్రమ్ రూట్ని కరెక్షన్ చేసే సిస్టమ్ నథింగ్ బట్ మన చికిత్సలో మనకు అలాంటి మెథడ్స్ ఉన్నాయి. జీసీఎస్ మెథడ్స్ అంటాం. కాబట్టి అరుగుదల అనేది ఆపడం అనేది ఉంటుంది. అంటే డిజీజ్ ప్రోగ్రెస్ కాకుండా కంట్రోల్తో పాటు కరెక్షన్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. నెక్కే కావచ్చు, అంటే సర్వైకల్ స్పాండిలోసిస్ లాంటి కేసెస్ కావచ్చు, లింబార్ స్పాండిలోసిస్ కావచ్చు, ఓఏ ఆఫ్ ద నీ జాయింట్ అప్ టు 3rd grade వరకు ప్రాబ్లం టోటల్గా రివర్సిబుల్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. బట్ ఏ విధంగా పేషెంట్ కనుక్కోవాలి అంటే కనుక ఎర్లీ మార్నింగ్ స్టిఫ్నెస్ ఉంటుందండి. ఫస్ట్ మూమెంట్ ఈజ్ అ డిఫికల్ట్ మూమెంట్ ఉంది. స్టిఫ్నెస్ ఆ విధంగా మనకి ఏర్పడే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. జస్ట్ లైక్ స్ప్రెయిన్ ఏమైనా జరిగిందా అన్నట్టుగానే ఉంటుంది ఇనీషియల్లో. దెన్ ఇంకా డిజీజ్ ప్రోగ్రెస్ అవుతూ ఉంటే కనుక ఇన్వాల్వ్ అయిన జాయింట్ని బట్టి సిమ్టమ్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. ఇనీషియల్ కొంతమంది స్వెల్లింగ్ ఉంటుంది, కొంత స్వెల్లింగ్ ఉండదు. Grade 1 ఆఫ్ ద నీ జాయింట్ కనుక తీసుకుంటే మెట్లెక్కి దిగలేని పరిస్థితి, కింద కూర్చోలేని పరిస్థితి ఉండే అవకాశాలు ఉంటాయి. Grade 2 అయితే కనుక ఎక్కువ దూరం నడవలేని పరిస్థితి ఉండే అవకాశం ఉంటాయి. Grade 3 అయితే కనుక కొంచెం దూరం నడిచినప్పుడు ఇబ్బంది గురయ్యే ఛాన్సెస్ ఉంటాయి. Grade 4 ఈవెన్ ద రెస్ట్ తీసుకుని ఇబ్బంది అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో ఇవన్నీ ప్రోగ్రెస్ ఆఫ్ ద డిజీజ్ అనేది కొంతమందికి కొన్ని రోజులు జరగచ్చు, కొన్ని నెలలు జరగచ్చు, కొంతమంది కొన్ని సంవత్సరాలు జరగచ్చు. డిపెండింగ్ అపాన్ వాళ్ళకి సఫర్ అవుతున్న అదర్ మెటబాలిక్ డిజార్డర్ కానీ, వాళ్ళకి లైఫ్ స్టైల్ ప్యాటర్నే కావచ్చు, వాళ్ళకున్న ఆహార అలవాట్లే కావచ్చు, వాళ్ళకున్న ట్రిగ్గరింగ్ ఫ్యాక్టర్స్ అంటే ఒబెస్ ఉన్నారనుకోండి, ఈ డిజీజ్ ప్రోగ్రెస్ అనేది ఫాస్ట్గా అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. అండ్ సివియర్ కాల్షియం డెఫిషియన్సీ ఉందనుకోండి, ఇది కూడా పెథాలజీ ఫాస్ట్గా ప్రోగ్రెస్ అవుతుంది. థైరాయిడ్ ఉండి ఉన్నారు ఆల్రెడీ వాళ్ళు, డయాబెటీస్ ఉండి ఉన్నారు ఆల్రెడీ వాళ్ళు, అంటే వాళ్ళకి డిజీజ్ పెథాలజీ కూడా ఫాస్ట్గా ప్రోగ్రెస్ అవుతుంది. మెడిసిన్ తొందరగా రెస్పాండ్ కాకపోవచ్చు. అందుకని ఇనీషియల్ సింటమ్స్ స్టిఫ్నెస్ రాగానే, మెడ అయితే కనుక చేతులు లాగడం, తిమ్మిరి రావడం, నడమైతే కాళ్ళు లాగడం, తిమ్మిర్లు వస్తుంటాయి. ఇనీషియల్గా ఉండగానే కంప్లీట్గా రికవరీ కనుక రివర్సిబుల్ కేసెస్ రివర్స్ చేసుకునే పాసిబిలిటీస్ ఉంటాయి. కాబట్టి ఎంత తొందరగా అప్రోచ్ అయితే అంత బెటర్ ఉండే ఛాన్సెస్ ఉంటుందండి. ఓకే మ్యామ్, కాల్ తీసుకుందా? హలో హలో, భాగ్యలక్ష్మి గారు, మీ డౌట్ ఏంటో డాక్టర్ గారు ఉన్నారు, మాట్లాడండి, చెప్పండి. హలో హలో, చెప్పండి భాగ్యలక్ష్మి గారు. నాకు మోకాళ్ళు నొప్పి, ఒక్క మోకాళ్ళేనమ్మ నొప్పి. నాకు 40 సంవత్సరాలు ఉంటాయి. ఓకే. 40 సంవత్సరాల నుంచి నాకు ఒక నెల నుంచి ఒక్క మోకాలు, అసలు కాలు ఎత్తి కాలు పెట్టడానికి కూడా ఓపిక లేదు. నేను డ్యూటీ చేస్తా, హాస్పిటల్లోనే చేస్తాను. నేను ఓకే. హాస్పిటల్లో పని చేస్తానమ్మా. నాకు 45 సంవత్సరాలు, అసలు మోకాలు తీసి పెట్టలేను. నాకు షుగర్ ఉంది.
ఇప్పటి వరకు లేదు. కొన్ని 2 మోకాలు నొప్పులు కాదు, నాకు కుడి కాలు ఈ కుడి పక్క మొత్తం లాగుతా ఉంటది. అసలు నేను ఏ పని చేసుకోలేకపోతున్నా, ఎన్ని మందులు వేసినా నాకు లాభం లేదు. వాపులు ఉన్నాయండి? ఏమైనా వాపు ఉందా? వాపు లేదు, ఏది లేదమ్మా. కాకపోతే అడుగు తీసి అడిగేయనిది నాకు. ఓకే, అంటే ఎక్స్రే తీయించుకున్నారా? హాస్పిటల్కి వెళ్తే ఏమన్నారు అంటే డాక్టర్, దీంట్లో జిగిలాగా ఉంటది, అది మొత్తం లేదమ్మా, నీకు కరిగిపోయింది, బొక్కలు కూడా కరిగినాయి, నీకు అందుకని అట్లా వస్తుంది అంటారమ్మా. నాకు 50,000 అడుగుతుండ్రు ఆపరేషన్ చేయించుకోవడానికి. ఓకే, నేను ఆ పూటకు తెచ్చుకొని ఆ పూటకు తినేదాన్ని. 50,000 నేను పెట్టలేను, నాకు 2 అమ్మాయిలు. ఓకే, మీకు అడిగితే ఏమన్నా చెప్తారేమో అనేసి ఇప్పుడు టీవీలో వస్తే నేను కాల్ చేసిన అమ్మ మీకు. ఓకే, మీకు 45 అంటున్నారు, ఆస్టియోఆర్థరైటిస్, దట్టు డయాబెటీస్ అంటున్నారు కాబట్టి, సో డయాబెటిక్ ఉన్న వాళ్ళకి మనకి కాల్షియం మెటబాలిజం తొందరగా డిస్టర్బ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. అండ్ ఎంటరింగ్ ఇంటూ ద మెనోపాజ్ ఏజ్ గ్రూప్ కూడా. కానీ కాకపోతే డిసీజ్ అనేది చాలా ఫాస్ట్గా ప్రోగ్రెస్ అయింది. ఎందుకంటే ఆల్మోస్ట్ 3rd grade క్రాస్ అయిపోయి 4th ఎంటర్ అవుతుంది. ఎందుకంటే కంప్లీట్గా లోపల గుజ్జు అనేది లేదని చెప్తున్నారు కాబట్టి అడుగు తీసి అడుగులని పెట్టలేని పరిస్థితి అంటున్నారు కదా. కాల్షియం డెఫిషియన్సీ కానీ వైటమిన్ డెఫిషియన్సీ కానీ సప్లిమెంట్ రూపంలో తీసుకోవాల్సిన అవకాశం ఉంటాయి. మనకు హోమియో చికిత్స వాళ్ళు ఏంటి అంటే మీ పని మీరు చేసుకునేటట్టు వెళ్ళే అవకాశాలు ఉంటాయండి. గుజ్జు అనేది మీ సిమిలర్ ఏజ్ గ్రూప్ వాళ్ళకి నార్మల్గా అయ్యేటట్టు చేయొచ్చు. బట్ పెయిన్ కిల్లర్ అంత ఫాస్ట్గా పని చేయకుండా మీకు అండర్లైన్ పెథాలజీ డిక్రీజ్ అవుతూ ఇంకో జాయింట్కి ఎఫెక్ట్ అవ్వకుండా నాన్ సర్జికల్ అంటే ఆపరేషన్ అవసరం లేకుండానే మీ పనులు మీరు చేసుకునేటట్టు చేయొచ్చు. బట్ కాల్షియం సప్లిమెంట్ అని తీసుకుంటూ మేము ఒక ఎక్సైజ్ చార్ట్ అనేది ఒకటి ఇస్తాం. ఆ ఎక్సైజ్ చేసుకుంటే కానీ మెడిసిన్స్ వాడితే కనుక ప్రాబ్లం రెక్టిఫై చేసుకోవచ్చండి. ఓకే మ్యామ్, రుమటైడ్ అనేది చిన్నపిల్లలు ఎక్కువగా వచ్చే ఛాన్స్ ఉందని మీరు చెప్పారు ఆల్రెడీ. సో ఇఫ్ ఇన్ కేస్ చిన్నపిల్లలు వచ్చినట్లయితే వాళ్ళు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, అలాగే ట్రీట్మెంట్ ఏ విధంగా ఉంటుందంటారు వాళ్ళకి? యాక్చువల్గా చిన్నపిల్లలు వస్తే రుమటైడ్ ఆర్థరైటిస్, జువెనల్ రుమటైడ్ ఆర్థరైటిస్ అంటూ ఉంటాం. దట్ ఈస్ 1 type ఆఫ్ పాలిఆర్థరైటిస్ అంటాం. ఇది ఒక ఆటో ఇమ్యూన్ డిజార్డర్, సెల్ఫ్ డిస్ట్రక్షన్ ప్రాసెస్. ఇప్పుడు లో ఇమ్యూన్ కానీ అబ్నార్మల్ ఇమ్యూన్ రెస్పాన్స్ కానీ ఎవరికైతే ఉంటుందో వాళ్ళకి ఎక్కువ ఉండే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా చిన్నపిల్లలు గమనిస్తాం, మనం ఏజ్ గ్రూపులో గమనిస్తాం. బట్ ఇన్ కేస్ ఆఫ్ ఆర్ఏ, జువెనల్ ఆర్ఏ కనుక తీసుకుంటే మనకి డిజీజ్ అని ప్రోగ్రెషన్ చాలా ఫాస్ట్గా అవుతుంది. సో చిన్నపిల్లలు మనకు వైరల్ ఇన్ఫెక్షన్స్ ఆర్ వెరీ కామన్. సో అది టాన్సిలైటిస్ ఉండే కావచ్చు, సోర్ థ్రోట్ ఉండే కావచ్చు, మా నార్మల్ కోల్డ్ గానే కావచ్చు, స్కిన్ ఇన్ఫెక్షన్ రూపంలో కూడా ఇనీషియల్గా ఈ సిమ్టమ్స్ స్టార్ట్ అయ్యే అవకాశాలు ఉంటాయి. చాలామంది అంటే నార్మల్ కోల్డే కదా అని నెగ్లెక్ట్ చేస్తూ ఉంటారు. సో ఇది పోస్ట్ ఎఫెక్ట్ కనుక తీసుకుంటే కనుక చాలామందికి అవుట్ ఆఫ్ 10 cases మనకు 4 cases విత్ సిమ్టమ్స్ ఆఫ్ కోల్డ్ కానీ వైరల్ ఇన్ఫెక్షన్ ద్వారానే స్కిన్ పింకిష్ ర్యాషెస్ ద్వారానే పిల్లలకి ఏర్పడే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. కాబట్టి ఎంత ఎర్లీగా వాళ్ళకంటే ఓన్లీ జనరల్ లాగా నెగ్లెక్ట్ చేయకుండా ఓన్లీ యాంటీబయాటిక్ వాడి యూజ్ చేసుకుంటూ మానేస్తూ ఉండకుండా రికరెంట్ కనుక 2-3 times వచ్చిందండి, ఫీవర్ వస్తుంది అంటే కనుక డెఫినెట్గా ఈ బాడీ తరోగా చెకప్ చేయడం అనేది వెరీ మచ్ ఇంపార్టెంట్. ఎనీ పేరెంటల్ హిస్టరీ కనుక ఆర్ఏ ఉన్నా లేకుంటే ఆర్థరైటిస్ ఎనీ అదర్ టైప్ ఆఫ్ ఆర్థరైటిస్ ఉన్నా కూడా వాళ్ళకి ఆర్ఏ ఫ్యాక్టర్ లాంటిది రూల్ అవుట్ చేయాలి. యాంటీసీసీ పైన సిఆర్పి, ఎస్ఓ టెట్ కూడా ఇన్ జనరల్ బాడీ చెకప్ రూల్ అవుట్ చేసుకోవాలి. ఎందుకంటే ఇది సడన్గా రావడం ఉంటుంది, ప్రోగ్రెస్ ఆఫ్ ద డిజీజ్ కూడా చాలా ఫాస్ట్గా ఉంటుంది, డ్యామేజ్ కూడా డిస్ట్రక్షన్ కూడా బాడీకి చాలా ఫాస్ట్గా చేసే అవకాశాలు ఉంటాయి. సో చిన్నపిల్లలు అంటే నథింగ్ బట్ ఎదిగే వయసు వాళ్ళది కాబట్టి అప్ టు 18 years ఆ 21 years ఫీమేల్ అండ్ మేల్ ఆ విధంగా ఉంటుంది కాబట్టి అక్కడ కూడా వాళ్ళకి ఇబ్బంది గురయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో డిఫార్మిటీస్ కనుక ఫాస్ట్గా ప్రోగ్రెస్ అయితే ఇప్పుడు రుమటాయిడ్ ఆర్థరైటిస్ వచ్చింది అనుకోండి, రుమటాయిడ్ నాడులార్ ఫార్మేషన్. సో పెయిన్ కెన్ బి టాలరెన్స్ లెవెల్స్, చిన్నపిల్లలు ఇబ్బంది గురయ్యే ఛాన్సెస్ ఉంటే పెయిన్గా టాలరెన్స్ లేకపోవడం, సివియర్గా పెయిన్స్ రావడంతో పాటు ఫీవర్ రావడం, వాపులు రావడం, మల్టిపుల్ జాయింట్స్ ఎఫెక్ట్ అవ్వడం, అంటే వాళ్ళు చేసుకునే రోజువారీ పనులు కూడా చిన్న చిన్న పనులు కూడా చేసుకునే పరిస్థితి ఎక్కువ ఇబ్బంది గురయ్యే ఛాన్సెస్ ఉంటాయి. దే వోంట్ కాన్సన్ట్రేట్ ఆన్ ఎనీథింగ్, ఎందుకంటే సివియర్గా పెయిన్ ఉంటుంది కాబట్టి రెగ్యులర్ యాక్టివిటీస్ కూడా వాళ్ళ పనులు వాళ్ళు చేసుకునే పరిస్థితి ఏర్పడుతుంది. దెన్ రుమటాయిడ్ నాడులార్ ఫార్మేషన్, ప్రాక్సిమల్ ఇంటర్ఫారెన్జియన్స్ ఎఫెక్ట్ అవ్వడం వల్ల కూడా స్వాన్ నెక్ డెఫార్మిటీ ఏర్పడడం, ఫిక్స్ అయిపోతే కనుక చాలా ఇబ్బంది గురయ్యే ఛాన్సెస్ ఉంటాయి. వన్స్ దే క్రాస్డ్ ప్యూబర్టీ, అది కూడా డిలేడ్ ప్యూబర్టీ కానీ ప్రికాషన్స్ ప్యూబర్టీ కానీ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. అంటే ఇబ్బందికి గురయ్యే ఛాన్సెస్ ఎక్కువ మనం గమనిస్తుంటాం. ఫీమేల్ అయితే హార్మోన్ ఇంబ్యాలెన్స్ ఎక్కువ మనం తరచుగా గమనిస్తుంటాం. ఇట్ మే లీడ్స్ టు థైరాయిడ్ ప్రాబ్లమే కావచ్చు, అదర్ అసోసియేటింగ్ డిజార్డర్స్ కూడా వాళ్ళకి ఇబ్బంది గురయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఇర్రెగ్యులారిటీ ఆఫ్ ద పీరియడ్స్ కూడా ఉండే ఛాన్సెస్ ఉంటాయి. అండ్ ఇన్ కేస్ ఆఫ్ మేల్ ఆల్సో హార్మోన్ ఇంబ్యాలెన్స్ గురయ్యే ఛాన్సెస్ ఉంటాయి. 20 to 30 ఇప్పుడు ఎర్లీ ఏజ్లో వచ్చిన వాళ్ళకి అదే ప్రోగ్రెస్ అవుతుంది అనుకుంటే 20 to 30 ఏజ్ గ్రూప్లో వాళ్ళకి నార్మల్గా అప్ టు హైట్ ప్రాబ్లం కూడా రావడంతో పాటు ఫర్టిలిటీ కూడా ప్రాబ్లం అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. నాట్ ఓన్లీ దట్ జాగ్రత్త సింప్టమ్ అంటాం ఐస్ గాట్ బి ఎఫెక్టెడ్, అంటే డ్రైనెస్ ఆఫ్ ద ఐస్ కానీ బ్లడ్ విజన్ రావడం, ఐ డ్రైనెస్తో పాటు ఐసైట్ ఎర్లీగానే గమనించే అవకాశం ఉంటాయి. చదువుతున్నాడు కదా అందుకోసం మన ఐసైట్ వచ్చింది, డ్రైనెస్ వస్తుంది అనుకుంటారు. బట్ నో, ఇది ఒకసారి కంపల్సరీ దే నీడ్ టు రికరెంట్ కోల్డ్ రావడం, ఐ డ్రైనెస్ వచ్చింది అంటే కనుక
వాళ్ళు రూల్ అవుట్ చేయాల్సిన అవకాశాలు ఉంటాయి. అంటే అందరికీ పెయిన్స్ రూపంలో సిమ్టమ్స్ రావండి. కొంతమందికి ఐ ఎఫెక్ట్ కావచ్చు, కొంతమందికి రుమాటిక్ ఫీవర్ రూపంలో రావచ్చు, కొంతమందికి జాయింట్ పెయిన్స్ రూపంలో రావచ్చు, కొంతమందికి స్కిన్ ర్యాషెస్ రికరింగ్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. టాన్సిలైటిస్ రూపంలో రావడం నెక్స్ట్ పోస్ట్ ఎఫెక్ట్ కిందకి ఇది వచ్చే ఛాన్సెస్ ఉంటాయండి. ఇది ఎనీ రికరెన్స్ ఇన్ చిల్డ్రన్ ఎవ్రీ 6 months కానీ 3 months కానీ అవుతే మాత్రం దే నీడ్ టు రూల్ అవుట్. అండ్ ఫ్యామిలీ హిస్టరీలో ఉంటే కూడా కంపల్సరీ రూల్ అవుట్ చేయాల్సిన అవకాశాలు ఉంటాయండి. ఓకే మ్యామ్, నెక్స్ట్ కాల్ తీసుకుందాం. హలో హలో రమేష్ గారు, చెప్పండి మీ ప్రాబ్లం ఏంటో, డాక్టర్ గారు ఉన్నారు, మాట్లాడండి. హలో హలో చెప్పండి రమేష్ గారు. మేడం నమస్తే అండి. నమస్తే రమేష్ గారు, చెప్పండి. మేడం 3 months బ్యాక్ అండి బైక్ నుంచి పడి మోకాలు లిగ్మెంట్ కట్ అయింది అన్నారు. ఓకే. అది నేను 1 నెల టాబ్లెట్లు పడితే నొప్పి తగ్గిందండి. తర్వాత మామూలుగా నడుస్తూ ఉంటే నొప్పి వస్తుందండి. ఓకే. మీ వయసు ఎంత ట్రీట్మెంట్ అండి? అనేది ఏం తీసుకోలేదు. ఓకే, మీ వయసు ఎంత అండి? నాకు 40 years అండి. ఏం చేస్తుంటారు మీరు? మేడం ఏం చేస్తుంటారు సార్, మీరు ఏం వర్క్ చేస్తారు? నేను వెళ్ళను మేడం. ఓకే. బీపీ కానీ షుగర్ కానీ థైరాయిడ్ కానీ ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నాయా? ఏం లేవండి. ఓకే. ఏ లెగ్ తగిలిందండి, రైటా లెఫ్టా? రైట్ మేడం. ఓకే. స్వెల్లింగ్ స్టిల్ పర్సిస్టింగ్ ఉందా? పెయిన్ వస్తుందా? ఆన్ అండ్ ఆఫ్ కానీ వాపు కూడా ఏమైనా ఉందండి? వాపు లేదండి, నొప్పి అయితే బాగా ఉంటుంది. ఓకే. ఒకసారి ప్రీవియస్ కనుక పెయిన్ కిల్లర్స్ వాడినని అన్నారు కానీ ప్రజెంట్ హిస్టరీ ఒకసారి ఎక్స్రే తీయించండి. ఎక్స్రేతో పాటు సిటీ తీస్తే కనుక మనకు డ్యామేజ్ టియర్ లాంటిది ఎంతవరకు ఉంది ఆ స్టేజ్ని బట్టి చూడొచ్చు. కాకపోతే ఇన్ కేస్ ఆఫ్ టియర్లో కంప్లీట్గా రికవరీ అనేది పాసిబిలిటీ ఉండదు. 70% రికవరీస్ ఉన్నా కూడా పెయిన్ లేకుండా మీ పని మీరు చేసుకునే పాసిబిలిటీస్ ఉన్నాయి, కానీ దాన్ని బర్డెన్ చేయకుండా ఉండాలి. సో ఎందుకంటే కిక్ కొట్టడం లాంటిది కావచ్చు, లేకపోతే వెయిట్ లిఫ్ట్ లాంటివి చేసినా కూడా మళ్ళీ ప్రాబ్లం రిపీట్ అయ్యే ఛాన్సెస్ ఉంటుందండి. ఇప్పుడు ప్రజెంట్ ఒకసారి రిపోర్ట్ కనుక తీసుకొని వస్తే మనం ఎంతవరకు చేయగలుగుతామో చెప్తామండి. ఓకే మ్యామ్, నెక్స్ట్ కాల్ తీసుకుందాం. హలో సాయిబాబా గారు, చెప్పండి మీ ప్రాబ్లం ఏంటో, డాక్టర్ గారు ఉన్నారు, మాట్లాడండి. మేడం చెప్తుంది వింటున్నాము. హలో చెప్పండి మీ ప్రాబ్లం ఏంటో చెప్పండి. మేడం ఎక్కడ వచ్చి కలిసాను మేడం? హలో అదే మేడం, అదే మేడం, మా భార్యకి కీళ్ళ నొప్పులు మేడం 2. ఓకే. మోకాళ్ళ దగ్గర చాలా నొప్పులు ఉన్నాయి, కొద్ది వాపులు కూడా వచ్చినాయి, సరిగా నడవలేకపోతుంది. ఓకే. ఫస్ట్ ఒక 7 సంవత్సరాల నుంచి ఉంది దానికి, వాళ్ళ అమ్మకు కూడా ఉండింది. ఇంకా వాళ్ళ అమ్మ అయితే లేదు. ఇప్పుడు దానికి 54-53 ఏళ్ల వయసు ఉంటుంది మేడం. ఓకే. అక్కడ హైదరాబాద్ లోనే బిడ్డ దగ్గర ఉంటుంది ఆమె. ఆ నొప్పులకి చూపించుకోవాలంటే ఎక్కడికి వచ్చి కలసాలి, దాని ఫీజు అదంతా ఎట్లా అవుతుంది, ఎంత అవుతుంది మేడం, కొద్దిగా దయచేసి చెప్పండి. ఓకే అండి. యాక్చువల్గా 55 అంటున్నారు, సిన్స్ 7 years నుంచి ఆస్టియో ఆర్థరైటిస్ అంటున్నారు. రిపోర్ట్స్ అనేది ఇంపార్టెంట్ సార్. ఇప్పుడు ఏ స్టేజ్లో ఉందని తెలుసుకోవడానికి ఎక్స్రే ఆఫ్ ద నీ జాయింట్స్ ఒకసారి తీసుకొని రమ్మనండి. మనకు హైదరాబాద్లో 7 centers ఉన్నాయి. సో బేగంపేట బ్రాంచ్లో కూడా మేము అవైలబుల్ ఉంటాం కాబట్టి రండి. ఒకసారి దాని ప్రకారం ట్రీట్మెంట్ అనేది ఎంతకాలం అనేది డిజీజ్ని బట్టి ఉంటుంది, తనకున్న ఇబ్బందులను బట్టి తన కేస్ టేకింగ్ అని చేరడం అనేది జరుగుతుంది. కాబట్టి దాని ప్రకారం మనం డ్యూరేషన్ చెప్పడి నిర్ణయించడం అనేది ఉంటుంది. ఎందుకంటే ఎంతవరకు రికవర్ అంటే 3rd stage వరకు ఉంటే కనుక ప్రాబ్లం టోటల్గా రెక్టిఫై అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఎందుకంటే జెనెటికల్లీ రన్ అవుతున్న డిజార్డర్స్ ఇవి అందులో కాబట్టి మనం ఇచ్చే మెథడ్స్ కూడా GCS మెథడ్ అంటాం, జెనెటికల్లీ కాన్స్టిట్యూషనల్ సిమ్లమం. కాబట్టి జన్యు పరంగా వచ్చిన డిజార్డర్స్ కూడా రికవర్ అయ్యే పాసిబిలిటీస్ ఉంటాయి నాన్ సర్జికల్లీ. ఇప్పుడు 1 నుంచి 2 మోకాళ్ళకు ఉన్నట్టున్నారు కాబట్టి 2 కూడా రికవర్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఇప్పుడు వెయిట్ కూడా ఎక్కువ ఉన్నా కూడా దాని తగ్గట్టుగా మనం ట్రీట్మెంట్ అనేది స్టార్ట్ చేయడం అనేది జరుగుతుంది. ఎందుకంటే వెయిట్ అనేది ఓవర్ బర్డెన్ అవుతుంది కాబట్టి అది కూడా తగ్గించుకుంటూ మనం మెడిసిన్ ఇస్తేనే రికవర్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. అండ్ ఎట్ ద సేమ్ టైం నీ పెయిన్స్కి ఎలాంటి ఎక్సర్సైజ్లు చేయడం అనేది మజిల్ స్ట్రెంథనింగ్ ఎక్సర్సైజ్ అని ఒక పేపర్ ఇవ్వడం అనేది జరుగుతుంది. సో ఆ విధంగా ఇంట్లో చేసుకుంటే కనుక మన మెడిసిన్స్ పడతాగా అనుకుంటే చాలా ఫాస్ట్గా కూడా రికవర్ అయ్యే ఛాన్సెస్ ఉంటుందండి. ఓకే మ్యామ్, నెక్స్ట్ కాల్ తీసుకుందాం. హలో హలో షర్ఫుద్దీన్ గారు, మీరు టీవీ వాల్యూమ్ మ్యూట్లో పెట్టుకొని ఫోన్లో మాట్లాడండి. చెప్పండి మీ ప్రాబ్లం ఏంటో, డాక్టర్ గారు ఉన్నారు, మాట్లాడండి. హలో హలో చెప్పండి సార్. హలో హలో సార్ వింటున్నాను, చెప్పండి. నా పేరు షర్ఫుద్దీన్ మేడం. సమస్య ఏంటి మీకు? హలో హలో మేడం, మాకు మోకాళ్ళ నొప్పులు ఉన్నాయి మేడం. ఎంత అండి మీ వయసు ఎంత? ఎప్పటి నుంచి ఉంది మోకాళ్ళ నొప్పులు అనేది మీకు? 48 సంవత్సరాలు. ఎప్పటి నుంచి ఉంది సమస్య? ఏం వాడుతున్నారు ట్రీట్మెంట్? ఏం ట్రీట్మెంట్ ఇట్లా గోళీలు తింటున్నాం, కూర్చుంటున్నాం.
ఎప్పటి నుంచి ఉంది మీకు ఈ సమస్య మరి? ఆ? మోకాళ్ళ నొప్పులు ఎప్పటి నుంచి ఉన్నాయండి? కింద మోకాళ్ళు మేడం. ఓకే, అరుగుదల సమస్య వల్ల ఇప్పుడు 48 ఇయర్స్ అంటున్నారు, పెయిన్ కిల్లర్స్ వాడుతున్నారు, బట్ స్టిల్ కంటిన్యూ అవుతుందని చెప్తున్నారు. యాక్చువల్లీ ఏంటంటే ఇప్పుడు మోకాళ్ళ అరుగుదల అనేది మనకి ఫీమేల్స్లో 45 క్రాస్ అయిన తర్వాత కానీ మేల్స్లో 55 క్రాస్ అయిన తర్వాత కానీ మనకు సర్టన్ ఎక్స్టెంట్ వరకు లిమిటేషన్ ఉంటుంది. బట్ 48 ఏజ్ గ్రూప్ అంటున్నారు కాబట్టి సో మనకు 3rd గ్రేడ్ కనుక ఉంటే కనుక అరుగుదల నార్మల్గా అయిపోయి లోపల గుజ్జు అనేది పెరిగి మీకు నొప్పి తగ్గిపోవడంతో పాటు నార్మల్ యాక్టివిటీ చేసుకునే పాసిబిలిటీస్ ఉంటాయండి. ఒకసారి మీరు చేయించుకున్న పరీక్షలతో పాటు మీరు వాడుతున్న మెడిసిన్స్ హిస్టరీ కనుక లిస్ట్ కనుక తీసుకొని వస్తే దాని ప్రకారం మనం ట్రీట్మెంట్ స్టార్ట్ చేయొచ్చు. కొన్ని నెలలు కనుక రెగ్యులర్గా మెడిసిన్స్ వాడితే మీకు డెఫినెట్గా తేడా ఉండడంతో పాటు ప్రాబ్లం రెక్టిఫై చేసుకోవచ్చు. నెక్స్ట్ కాల్ తీసుకుందాం మ్యామ్. హలో సురేష్ గారు, చెప్పండి మీ ప్రాబ్లం ఏంటో, డాక్టర్ గారు మాట్లాడండి. హలో హలో అండి, నేను కింద పడ్డానండి మామూలుగా బైక్ మీద నుంచి. ఓకే 2 years అవుతుంది. ఓకే ఈ బ్యాక్ పెయిన్ అనేది ఉంది, ఇంకోటి లెగ్ పెయిన్ అనేది ఉందండి. ఓకే తగ్గట్లేదు అసలుకి. మామూలుగా ఎక్స్రే ఎంఆర్ఐ తీపించాను బ్యాక్ పెయిన్ ది. ఓకే మైల్డ్ L5S1 డిస్క్ బల్జ్ అన్నారు. ఓకే ఈ రీసెంట్ గా నేను స్టెప్స్ జారి కింద పడ్డాను, కాలు మొత్తం ఇక్కడ లాగడం, లాగా రావడం, చల్లగా కాలులో. అసలుకి ఏంటి ప్రాబ్లం అనేది అర్థం అవుతుంది. యాక్చువల్గా డిస్క్ బల్జ్, లుంబార్ స్పాన్లోసిస్ గోయింగ్ ఇంటూ సయాటికా అండి. సో ఇంజురీ వల్ల కావచ్చు, లేకపోతే రిపీటెడ్ హిస్టరీ, పాస్ట్ హిస్టరీ ఆఫ్ ఇంజురీ కావచ్చు, అండ్ ట్రిగ్గరింగ్ హిస్టరీ ఆఫ్ ప్రజెంట్ కావడం వల్ల ఏమవుతుందంటే ఆ ఇంజూర్డ్ పార్ట్ అనేది మనకి డీజనరేషన్లోకి గురయ్యే ఛాన్సెస్ ఉంటాయండి. అరుగుదలకు గురవడం వల్ల డిస్క్ బల్జెస్ రావడం అనేది ఉంటుంది. ముఖ్యంగా కంకషన్ కూలబడిపోవడం వల్ల ఏమవుతుంది, L4, L5, S1 దగ్గర డిస్క్ బల్జ్ అవ్వడం అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో స్టిఫ్నెస్ రావడం, పెయిన్ రావడం ఇనీషియల్ స్టేజ్లో ఉంటుంది. ఫార్వర్డ్ బెండింగ్ కానీ, అటు నుంచి ఇటువైపు కానీ, ఇటు నుంచి అటువైపు కానీ పక్క తిప్పుకోవడానికి ఇబ్బంది గురయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఇనీషియల్ స్టేజ్లో స్టిఫ్నెస్ ఉండడంతో పాటు కింద కూర్చోడానికి కూడా ఇబ్బంది, నాట్ ఈవెన్ సిట్టింగ్ అంటే మోషన్ అని కూడా సివియర్గా పెయిన్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. డిస్క్ బల్జ్ ఉండి S1 అనేది సయాటిక్ నర్వ్ అనేది మనకి బిగ్గెస్ట్ నర్వ్ ఉంటుంది. అక్కడ కనుక కంప్రెషన్ అయితే కనుక కాళ్ళు లాగడం, మీరు అంటున్నట్టు ఇప్పుడు కాళ్ళు లాగడం, తిమ్మిరి రావడం కూడా స్టార్ట్ అవుతుంది అంటున్నారు. సో అంటే సయాటికా కూడా స్టార్ట్ అయింది. సో మనకి ఇచ్చే మెడికేషన్తో మీకు ఫస్ట్ తగ్గేది నర్వ్ ఈజ్ ఇంపార్టెంట్ కాబట్టి సయాటికా కాళ్ళు లాగడం కానీ, బర్నింగ్ సెన్సేషన్ ఉన్నా, తిమ్మిరి ఉన్నా కూడా క్లియర్గా అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. అండ్ డిస్క్ బల్జ్ అనేది నార్మల్గా అవుతుంది. డీజనరేషన్ నుంచి రీజనరేషన్ అంటే బల్జ్ అనేది నార్మల్గా అవుతుంది. గుజ్జు పెరగడంతో పాటు స్టిఫ్నెస్ తగ్గి పెయిన్ తగ్గే ఛాన్సెస్ ఉంటాయి. నథింగ్ బట్ రిపేరింగ్ విధానంలో ఉంటుంది. నర్వ్, మజిల్, డిస్క్, బోన్ అనేది కరెక్షన్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో వీటితో పాటు ఆఫ్టర్ కోర్స్ తర్వాత కూడా ఫ్యూచర్లో కూడా మీకు మజిల్ స్ట్రెంథనింగ్ ఎక్సర్సైజ్ కనుక చేస్తుంటే లుంబార్ ఇప్పుడు కూడా ఇవ్వడం అనేది జరుగుతుంది. పెయిన్ తగ్గినంగా చేస్తూ ఉంటే కనుక మీకు ఫాస్ట్గా రికవర్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. వెయిట్ లిఫ్టింగ్ కానీ, కింద కూర్చోడం కానీ కొద్దిగా అవాయిడ్ చేస్తూ మెడిసిన్స్ వాడితే కనుక ఫాస్ట్గా రిలాక్సేషన్ ఉంటుందండి. ఓకే మ్యామ్, నెక్స్ట్ కాల్ తీసుకుందాం. హలో విజయలక్ష్మి గారు, చెప్పండి మీ ప్రాబ్లం ఏంటో, డాక్టర్ గారు మాట్లాడండి. హలో హలో చెప్పండి అమ్మ విజయలక్ష్మి గారు. నమస్తే మేడం. నమస్తే, చెప్పండి. నాకు బాగా మోకాళ్ళ నొప్పులు వచ్చినాయి మేడం. ఎప్పటి నుంచి అండి? నాకు ఒక 5-6 నెలల నుంచి ఉండి బాగా కుడికాయలు బాగా నొప్పిగా ఉంటుందా, నడుస్తుంటే టక్కా టక్కా అంటుంటది. ఓకే, బాగా అప్పుడప్పుడు 2 కాళ్ళు గిలకలు వాస్తాయి. ఓకే, కుడికాయలే బాగా ఇబ్బందిగా ఉంది మేడం నాకు. ఓకే, మీ వయసు ఎంత అమ్మా? మరి ట్రీట్మెంట్ ఏం తీసుకోవట్లేదా? నాకు 52 ఉంటాయండి. మెడిసిన్స్ ఏం వాడుతున్నారు మరి? బాగా ఎప్పుడన్నా నొప్పులుగా ఉన్నప్పుడు ఏదన్నా టాబ్లెట్లు వాడతాను. అది మా తగ్గితే కనుక ఇంకేం వాడటం నొప్పులకు అసలు. థైరాయిడ్ కానీ, షుగర్ కానీ, బీపీ కానీ? ఒకసారి చూపించుకుంటే ఇక్కడ మాలాద్రి నాయుడు కాడ చూపించుకుంటే అదే బరువు తగ్గాలి అని చెప్పారు మేడం. ఎంత ఉంటారు మీరు వెయిట్? 97-96 ఉంటాను మేడం. ఓకే, బీపీ కానీ థైరాయిడ్ కానీ ఏమైనా ఉందా? డయాబెటీస్? బీపీ ఉంది మేడం, ఇది ఇంకేం లేదు. ఓకే, యాక్చువల్లీ మీకు వచ్చింది అరుగుదల వల్ల. ఎందుకంటే ఓవర్ బర్డెన్ ఆఫ్ ద జాయింట్స్ అండ్ ఏజ్ ప్రోగ్రెస్ అవుతున్న కొద్దీ మీకు అది అరుగుదల వల్ల వచ్చింది. కుడి మోకాలు ఎక్కువ ఉందంటే 2 మోకాలు 5 to 6 months నుంచి ఇబ్బంది అంటున్నారు. సో మనం ఇచ్చే ట్రీట్మెంట్ వల్ల ఏంటి అంటే పెయిన్ తగ్గడంతో పాటు అక్కడ గుజ్జు నార్మల్గా పెరిగితే మీ బరువు కూడా తగ్గే అవకాశాలు ఉంటాయి.
కాకపోతే వెయిట్ తగ్గాలి అంటే వాకింగ్ చేయాలంటే నొప్పులు ఉంటాయి కాబట్టి ఫస్ట్ ఇనీషియల్గా కూర్చుని ఎక్సర్సైజ్ చెప్పడంతో పాటు మెడిసిన్స్ ఇవ్వడం అనేది జరుగుతుంది. సో మెడిసిన్స్ వాడుతున్న కొద్దీ పెయిన్ తగ్గుతున్న కొద్దీ ఏమవుతుంది, స్లైట్ వాకింగ్ ఉండడం వల్ల కూడా మనకు మెడికేషన్ వల్ల కూడా వెయిట్ రిడక్షన్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయంటే నాట్ ఓన్లీ వాడేటప్పుడు పెయిన్ తగ్గడంతో పాటు ఫ్యూచర్లో కూడా మళ్ళీ నాన్ రికరెన్స్ కూడా ఉండే అవకాశాలు ఉంటాయి. ట్రిగ్గరింగ్ ఆఫ్ ద వెయిట్ అనేది రిడక్షన్ కనుక చేసుకుంటే నార్మల్గా అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఒకసారి మీరు థైరాయిడ్ పరీక్ష కూడా చేయించుకొని రండి. సో దాని ప్రకారం మనం ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తే వర్కౌట్ అవుతుంది. ఓకే మ్యామ్, నెక్స్ట్ కాల్ తీసుకుందాం. హలో హలో రమేష్ గారు, చెప్పండి మీ ప్రాబ్లం ఏంటో, డాక్టర్ గారు మా మాట్లాడండి. ప్రాబ్లం, నా వయసు 52 సంవత్సరాలు అండి. ఓకే, అయితే ఇక్కడ ఒకటే కుడికాలు ముక్క నొచ్చుతుందేమో మేడం. కుడి మోకాలండి? కుడి మోకాలు ఇప్పుడు ఇది వాపు లేదు, ఏం లేదు, ఒక్కోసారి కలుపుకోమంటది. మేము పని చేస్తే పని చేయని ఇది. దాని గురించి అప్పుడప్పుడు గోల్డ్ వేసుకుంటూ నొప్పి తగ్గింపు ఉంటుంది ఒక రోజు కొంచెం. ఇక దానికి తగ్గింపు ఉంటుంది. మళ్ళా తర్వాత మేము ఇక్కడ సాంచి నడుపుతాం. సాంచి అంటే గుడ్డ తయారు చేస్తాం. తిరుచుల్లా లోపల మనం నేత పని ఉంటుంది అనండి. ఎప్పటికీ నిజంగా ఉంటుంది, దాని వల్ల అవస్థ అవుతుంది అండి. అయితే ఇప్పుడు లబ్బర్ వేసిన ఇది పట్టి అంటే బెల్ట్ అనేది ఉంటుంది అండి, అది వేసింది. ఓకే, సో బెల్ట్ ఏంటంటే కొంచెం బెండింగ్ కాకుండా కొంచెం సపోర్ట్గా ఉండే ఛాన్సెస్ ఉంటాయి. సపోర్ట్ ఉండదు అన్నందుకు కదలకుండా ఉండదు. అవును, కొంచెం పెయిన్ అనేది కొంచెం దానికి జాయింట్ కి సపోర్ట్ ఉండడానికి. సౌండ్స్ వస్తున్నాయి. హాస్పిటల్లో ఆరోగ్యశ్రీ కార్డు పనిచేస్తుందా మేడం? లేదు సార్, ఎందుకంటే అడ్మిషన్ అనేది ఉండదు, ఐపీ కాదు కాబట్టి పని చేయదు. ఉంది కదా ఇప్పుడు హోమియో కేర్ హాస్పిటల్. యాక్చువల్లీ మనకి హోమ్ కేర్లో ఏంటంటే ఐపీ ఇన్ పేషెంట్ ఉండదు కాబట్టి మెడిసిన్స్ ఇవ్వడం అనేది ఓపీనే ఉంటుంది కాబట్టి మనకి ఇలాంటి ఇన్సూరెన్స్ అనేది కవరేజ్ ఉండదు, ఆరోగ్యశ్రీ కవరేజ్ ఉండదు. బట్ కాకపోతే మీకున్న ప్రాబ్లంకి అయితే రెక్టిఫికేషన్ ఉంటుంది, రెగ్యులర్ విజిట్స్ ఉంటూ ఉంటాయి. సో అండర్లైన్ ప్రాబ్లమ్ సౌండ్స్ వస్తున్నాయంటే మీకు ఆస్టియోఆర్థరైటిస్ స్టార్ట్ అయిందని అర్థం. సో కంటిన్యూగా నిలబడి వర్క్ చేస్తున్నారు కాబట్టి ఓవర్ స్ట్రెయిన్, దానివల్ల గ్రేడేషన్ 2 గ్రేడ్ స్టార్ట్ అవుతుంది మీరు చెబుతున్న సిమ్టమ్స్ ప్రకారం. ఎందుకంటే సౌండ్స్ వినపడడం అనేది ఉంటుంది, వాపు లేకుండానే మీకు పెయిన్ అనేది వస్తుంది. కొన్ని ఎక్కువసేపు నిలబడ్డా కూడా ఇబ్బంది అవుతుంది కాబట్టి గ్రేడేషన్ 2 క్రాస్ అయింది. సో మీకున్న గ్రేడ్ వైజ్గా మీకు నాన్ సర్జికల్లీ అంటే ఆపరేషన్ అవసరం లేకుండానే ప్రాబ్లం రివర్స్ చేసుకోవచ్చండి. అంటే గుజ్జు నార్మల్గా పెరుగుతున్న కొద్దీ ఏంది అంటే సో మీకు అక్కడ జాయింట్ అనేది సపోర్ట్ పెరిగే ఛాన్సెస్, అక్కడ మజిల్స్ ఉండే టెండన్స్ అనేది స్ట్రాంగ్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి మెడిసిన్ ఇవ్వడం వల్ల. సో దానివల్ల పెయిన్ ఆటోమేటికల్లీ తగ్గిపోయి రీజనరేషన్ అయ్యే పాసిబిలిటీస్ ఉంటాయి. సో మనకు నాన్ సర్జికల్లీ ట్రీట్ అవుతుంది కాబట్టి మీకు అలాంటి క్లెయిమ్ చేసుకోవాల్సిన అవసరం ఏమీ లేదు. మెడిసిన్స్ కనుక రెగ్యులర్గా వాడాల్సిన అవకాశాలు ఉంటాయి. అండ్ కాల్షియం కానీ వైటమిన్ డెఫిషియన్సీ ఏముంటే కనుక సప్లిమెంట్ రూపంలో కూడా మెడిసిన్ ఇవ్వడం అనేది జరుగుతుంది. అది కూడా ట్రీట్మెంట్ కనుక తీసుకుంటే ప్రాబ్లం సొల్యూషన్ తీసుకోవచ్చండి. ఓకే మ్యామ్, నెక్స్ట్ కాల్ తీసుకుందాం. హలో హలో రాజమణి గారు, చెప్పండి మీ ప్రాబ్లం ఏంటో, డాక్టర్ గారు మాట్లాడండి. మేడం, మా పాపకి ఒక దాదాపు 3 years అవుతుంది అనుకుంటా. అది చాలా మెడిసిటీలో, హైదరాబాద్ లో మెడిసిటీలో, తర్వాత ఇప్పుడు నిమ్స్ నుంచి కోర్సు నడుస్తుంది, కీళ్ళవాతం అన్నారు. పాపకి మేడం 8 years నుంచి ఉన్నది, ఇప్పుడు 11 years పడ్డాయి. ఓకే, నిమ్స్ నుంచి ఇప్పుడు కోర్సు 3 months కు 1 month కు అట్లా వెళ్తూనే ఉన్నాం. రొమటాలజిస్ట్ ఫణికుమార్ సార్ అని చెప్పేసి మాకు ట్రీట్మెంట్ చేస్తుండు. ఓకే, అయితే పాపకి ఇప్పుడు పెయిన్స్ పొద్దున లేవగానే మొత్తం పెయిన్స్ ఉంటది మేడం. నొప్పి అక్కడ నొస్తుంది, జబ్బలు నొస్తున్నాయి, కాళ్ళు నొస్తున్నాయి, చేతులు నొస్తున్నాయి, అన్ని మొత్తం బాడీ పెయిన్స్ మేడం పాపకి. అయితే ఇప్పుడు ప్రస్తుతానికి మాత్రం ఈ లెఫ్ట్ లెగ్ మేడం అక్కడ పాదం మీద మొత్తం వాపు, నొప్పి, ఆ నరాలన్నీ కూడా పైకి వేలి నొప్పి వస్తుంది. అసలు నడవట్లేదు, పొద్దున్న అయితే అసలు నడవరాదు, డే అంతా నొప్పి ఉంటది. ఎప్పుడు నొప్పి టాబ్లెట్ వేయాల్సి వస్తుంది. ఇప్పుడు 1 month నుంచి అయితే రోజు నొప్పి ఉంటుంది మొత్తం. ఓకే, సో డిసీజ్ కంట్రోల్ లేదండి. కీళ్ళవాతం అనేది రిపీటెడ్ ఆర్థరైటిస్ చిన్నపిల్లలు వస్తే ఇదే చాలా ఇబ్బందికరంగా అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సివియర్గా పెయిన్స్ ఉంటాయి, ఇంటాలరబుల్ పెయిన్స్ ఉండే అవకాశాలు ఉంటాయి. ఎర్లీ మార్నింగ్ స్టిఫ్నెస్, స్వెల్లింగ్ అండ్ డిఫార్మిటీస్ ఉంటే కనుక వంకర్లు పోయే ఛాన్సెస్ ఉంటాయి. అండ్ ఎదుగుదలకు కూడా ఇబ్బంది అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. అంటే డిఫార్మిటీస్ వల్ల వాళ్ళకు గ్రోత్కు డిఫెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. మీరు వాడే ఆల్మోస్ట్ ఎస్యూకేస్ కానీ, ఫోల్వేట్ కానీ, ఫోల్ట్రాక్స్ అండి, కానీ ఓమ్నాకాట్ లాంటి మెడిసిన్స్, ప్రెడ్నిజోల్ని వాడడం కూడా స్టెరాయిడ్ రూపంలో వాడితే కాల్షియం డెఫిషియన్సీ బాడీలో పెరిగే ఛాన్సెస్ ఉంటాయి. అండ్ అంటే బోన్ నుంచి కాల్షియం బయటకు వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. బట్ ఇమ్మీడియట్గా ఆ టైంలో పాపకి రికవరీ కావాలంటే సపోర్ట్ తీసుకుంటున్నారు, దట్ ఈస్ గుడ్, ఓకే. కానీ సో బట్ స్టిల్ రికవరీలో లేదు కాబట్టి ఇప్పుడు మీరు వాడే మెడికేషన్తో పాటు ఇప్పుడు హోమియో చికిత్స కనుక యాడ్ చేస్తే బోన్ స్ట్రెంథనింగ్ అవడంతో పాటు వాపులు తగ్గుతాయి, ఇన్ఫ్లమేషన్ అనేది తగ్గడంతో పాటు
పెయిన్ తగ్గిపోయి ఆర్ఏ ఫ్యాక్టర్ రివర్స్ అనే కేసెస్ మన దగ్గర నెంబర్ ఆఫ్ కేసెస్ ఉన్నాయి. ఎంత ఎర్లీగా మీకు పాపకు ట్రీట్మెంట్ తీసుకుంటే ఇప్పుడు ఆల్మోస్ట్ ఈజ్ ఎంటర్ 11 అంటున్నారు. సో ప్యూబర్టీ ఏజ్ వచ్చింది కాబట్టి ఎలాంటి ఇబ్బందులు లేకుండా సేఫ్టీగా మనం హోమియో చికిత్స స్టార్ట్ చేయడం వల్ల అంటే సేఫ్టీలో ప్యూబర్టీ ఎంటర్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఫ్యూచర్లో కూడా ఎలాంటి ఇబ్బంది లేకుండా చూసుకోవచ్చు. హైట్ కానీ వెయిట్ కానీ సెకండ్ సెక్షువల్ క్యారెక్టర్స్ కానీ ఎలాంటి ఇబ్బంది లేకుండా నార్మల్గా తన లైఫ్ లీడ్ చేసుకొని చూసుకోవడంతో పాటు ఆర్ఏ ఫ్యాక్టర్ నార్మల్గా అండ్ యాంటీసీసీపీ ఏసోటేటర్ నార్మల్ కండిషన్లో వచ్చి నెగిటివ్ వస్తే కనుక ట్యాపరింగ్ ఆఫ్ ద అలోపతిక్ మెడికేషన్ కూడా చేయొచ్చండి. కాకపోతే లాంగ్ రన్లో అవుతుంది, ఇవ్వగానే ఇన్స్టాంట్గా కాదు. బట్ లాంగ్ రన్లో తను సేఫ్ జోన్లోకి వెళ్ళిన తర్వాత ట్యాపరింగ్ చేసే పాసిబిలిటీస్ ఉంటాయి. ఎందుకంటే 3 years ఆఫ్ హిస్టరీ అంటున్నారు కాబట్టి హోమియో చికిత్స ఇట్ సెల్ఫ్ మనకు ఇమ్యూనిటీ మీద పనిచేస్తుంది కాబట్టి ఇలాంటి అబ్నార్మల్ ఇమ్యూన్ రెస్పాన్స్ని కంప్లీట్గా నార్మల్గా చేస్తూ ఇమ్యూనిటీ బూస్టింగ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. కాబట్టి మ్యాక్సిమం 80 to 90% సక్సెస్ రేట్స్ ఉన్నాయమ్మా. ఒకసారి పాపని తీసుకొని ప్రీవియస్ హిస్టరీ ఆఫ్ రిపోర్ట్ తీసుకొని రండి. ఓకే మ్యామ్, ఆర్థరైటిస్ గురించి చెప్పినందుకు థ్యాంక్ యూ సో మచ్. ఇది వాళ్ళ గుడ్ హెల్త్. కీప్ వాచింగ్ V6 న్యూస్.